కాంగ్రెస్ పార్టీ జిల్లా పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని రెడ్లస్ హోటల్లో డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన పీఏసీ సమావేశంలో ముఖ్య అతిథిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని తెలిపారు. నాయకుల్లో వర్గపోరు ఉంటే పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉంది కాబట్టి అందరూ కలిసికట్టుగా ఉండి పార్టీ విజయానికి పాటుపడాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని నేడు నేతలు పదవులు అనుభవిస్తున్నారు. అలాగే పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పదవి అనుభవించాలి. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజన ఉన్నా లేకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నీలం మధు, కాటా శ్రీనివాస్ గౌడ్, తోపాజీ అనంతకిషన్, చిన్న, శశికళారెడ్డి, సునీత, హనుమంతరావు పాటిల్, కాటా సుధారాణి, రామ్రెడ్డి, ప్రభు సేవా దళ్ సభ్యులు, మున్సిపల్ చైర్మన్లు, పార్టీ ముఖ్య నాయకులు, ప్రెసిడెంట్కి మరి కూడా పేరు పేరు నమస్కరిస్తూ మరి ఈ కార్యక్రమం 5 కాన్స్టిట్యూన్సీలో ఎవరైనా మరి భావనలు ఏమైనా ఉంటే తెలియపరుస్తారని కోరుకుంటున్నాం. ఉన్నారు ఎవరైనా? అలాగే మార్కెట్ చైర్మన్ కూడా వచ్చింది. మార్కెట్ చైర్మన్స్ అలాగే దేవాదాయ శాఖ చైర్మన్స్ కూడా పైకి రావాలని కోరుకుంటున్నాను. మార్కెట్ చైర్మన్ మాట్లాడతారు. ప్రభుపై నరసింహారెడ్డి పోస్ట్లో ఉన్న వాళ్ళు పైకి రావచ్చు. అలాగే ఎన్ఎస్ఏ, యూత్ కాంగ్రెస్ దయచేసి నిర్మలా జగ్గారెడ్డి గారు, ముఖ్య అతిథి వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ అన్న గారు, అదేవిధంగా మెదక్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ గారు, అదేవిధంగా సర్పంచ్ గెలిపించుకున్నాం. అలాగే మున్సిపల్ కౌన్సిల్ని, చైర్మన్ని ఎలా మనం ఎన్నుకోగలిగినామనే ఉద్దేశం, మనం ఈ ప్రక్రియ జరిగిన తర్వాత జిల్లాలో మనం ఎప్పుడు కూడా మీటింగ్ పెట్టుకోలేదు కాబట్టి ఇప్పుడు ఈ మీటింగ్ అదే సందర్భం. ఈ మీటింగ్ మనం ఎట్లయితే సర్పంచ్లను, చైర్మన్లను గెలిపించుకున్నామో వచ్చే ఎలక్షన్ ఎంపీటీసీ, జెడ్పీటీసీలు కూడా గ్రామ స్థాయిలో జిల్లా స్థాయి వరకు మనమందరం కూడా ఉమ్మడిగా కష్టపడి మరి గెలిపించి మన పార్టీని మరి బలోపేతం చేసుకుంటూ వచ్చే మళ్ళీ ఎలక్షన్లకి మనం అందరం కూడా సన్నద్ధం కావాలి. మరి ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రక్రియను మనం ప్రజలకు తీసుకెళ్ళి మళ్ళీ కూడా మన ప్రభుత్వం వచ్చే వరకు మనం కష్టపడాలి. ప్రభుత్వాన్ని మళ్ళీ చేదెత్తుకునే వరకు మనం కృషి చేయాలనే ఉద్దేశమే ఈ మీటింగ్. అట్లాగే ఇప్పుడే జూమ్ మీటింగ్ అయింది, మీ అందరికీ తెలుసు. నెల నుంచి చెప్తున్నా, BLA 2 ఫామ్ ఎలా నింపాలో మీ అందరు పంపడం, ఇన్ఛార్జ్లు అందరూ కూడా పంపించడం జరిగింది. అది త్వరలోనే ఇంకెవరైనా కంప్లీట్ చేయకపోతే మరి త్వరగా చేసి పంపించండి. అలాగే మండల్ ప్రెసిడెంట్లో కూడా 3 సంవత్సరాల కంటే ఎక్కువ చేసిన వాళ్ళను ప్రమోషన్ ఇస్తూ జిల్లా స్థాయిలో వాళ్ళను ఏర్పాటు చేసుకుంటూ మరి కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వడం జరిగింది. మరి పార్టీలో వచ్చిన వాళ్ళు కూడా 3 సంవత్సరాలై పార్టీకి పనిచేసే వాళ్ళకు బాగా ఇంట్రెస్ట్, నేను ఇది చేస్తా అనే తత్వం ఉన్న వాళ్ళకి, కష్టపడే వాళ్ళకి, కలుపుకొని పోయే వాళ్ళకి అవకాశం 30%, 20% కొత్త వాళ్ళకు కూడా ఇవ్వమని చెప్పడం జరిగింది.
అలాగే బ్లాక్ ప్రెసిడెంట్లను కూడా చేయమని చెప్పడం జరిగింది. గ్రామ స్థాయిలో కూడా గ్రామ అధ్యక్షులని కూడా కొత్తగా మళ్ళీ తయారు చేయడం జరిగింది. కొంతమంది ఆల్రెడీ ఇచ్చారు, ఇంకెవరన్నా గ్రామ అధ్యక్షులను ఇంకా ఇవ్వని వాళ్ళు ఉంటే కూడా 2-3 రోజులు టైం ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా పూర్తి చేసి త్వరగా ఇవ్వాలని మరి నేను కోరుకోవడం జరుగుతుంది. ప్రతి ఇన్ఛార్జిని, మండల ప్రెసిడెంట్ని. జయరామన్, అదేవిధంగా మా పటాచ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ కాడా శ్రీనివాస గౌడ్ గారు, అదేవిధంగా సుధా గారు, అదేవిధంగా శశికళ యాదవ్ రెడ్డి గారు, సునీత గారు, చిన్న గారు, మా మున్సిపల్ చైర్మన్ గారు సంగారెడ్డి, సాస్పేట్, ఇక్కడికి వచ్చిన మున్సిపల్ చైర్మన్లకు, అదేవిధంగా వివిధ శాఖల నుంచి ఎస్సీసెల్, బీసీసెల్, అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్ నుంచి కార్యకర్తలకు, అందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు అక్క అన్ని దిశ నిర్ణయించారు. గతంలో ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, పిసిసి గారు, మా జిల్లా నాయకుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఎలక్షన్ లో కూడా గణనీయంగా గెలవడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్ లో రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీలలో కూడా డిసిసి గారు, మంత్రివర్యులు సూచించినట్టు అన్ని కూడా జిల్లాలో అందరినీ కలిసికట్టుగా గెలిపించుకొని, భారీ మేయర్తో గెలిపించుకొని అన్ని కూడా కైవసం చేసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లనే కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా గతంలో రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు బీసీ కులగణన చేసి కూడా ఎవరెవరి కులాలు ఎంత ఉంది కూడా మొన్ననే లెక్కలు కూడా చెప్పారు. దాని ప్రకారం కూడా మనం అందరం కూడా రేపు జరిగే ఎలక్షన్లలో ఎవరికి సీట్లు కేటాయిస్తుంటే నిష్పత్తి ప్రకారం, కులాల నిష్పత్తి ప్రకారం కార్యకర్తలు, మంచి కార్యకర్తలు, ప్రజలలో ఉండే వాళ్ళకు వాళ్ళని చూసి వాళ్ళని టికెట్ ఇప్పించి గెలిపించుకోవాలని అందరికీ సూచిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా నిర్మల జగ్గారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. మొన్న పార్లమెంట్లో జరిగిన పరిణామం కూడా మనం ప్రజలకు తీసుకెళ్ళాలి. ఈ లిమిటేషన్ బిల్లు మళ్ళా మహిళా బిల్లు 2 కలిపి కూడా పెట్టడం ఎంతవరకు సమంజసం అనేది ప్రతి విలేజ్లో, మరి ప్రతి టౌన్లో కూడా చర్చ జరగాలి. ఇది మన పార్టీకి సంబంధించిందే కాబట్టి మన పార్టీ ఏం చేస్తుందో మన ఉద్దేశం కూడా చెప్పాలి. వాళ్ళు ఏ ఉద్దేశంతో ఆ బిల్లును రెండింటిని కలిపి మరి పార్లమెంట్లో పెట్టడం అనేది కూడా చర్చలోకి తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ముఖ్య నాయకులు కాబట్టి మరి మన జాతీయ కాంగ్రెస్ పార్టీ ఏమడుగుతుంది, సపరేట్ పెట్టండి, మేము సపోర్ట్ చేస్తామని చెప్పింది. వాళ్ళు 2 కలిపి పెడితే మరి ఏది కాకుండా పోతుంది. వచ్చే ఎలక్షన్లో మరి వాళ్ళు ఏదో దండి కొట్టాలి, ఓట్లు వేసుకోవాలనే అభిప్రాయం వాళ్ళది. మనం అట్లా కాదు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మరి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖార్గే గారు మరి పట్టుదలతో ఉన్నారు. అది కూడా మహిళలకు అన్యాయం చేస్తుంది బీజేపీ. మరి మనము వద్దని అనట్లేదు కదా అనేది కూడా మన పార్టీ పరంగా చర్చ జరగాలని నేను కోరుకుంటున్నాను. మరి ఇప్పుడు పెద్ద ప్రభుత్వము, పార్టీ వ్యవహారాలను బలోపేతం చేసుకోవాలి. సర్పంచ్ ఎలక్షన్స్లో గెలిచాము, మెజారిటీ. సమన్వయం ఉన్నది, ఇంకా ఆ సమన్వయాన్ని మనము బలోపేతం చేసుకోవాలి. మున్సిపల్ ఎలక్షన్స్లో గెలిచాము. ప్రభుత్వ పనితీరు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం చేపట్టిన పథకాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ప్రభుత్వం ఎన్ని అద్భుత కార్యక్రమాలు చేపట్టినా ఆ సందేశాన్ని, ఆ సేవని, ఆ సంక్షేమాన్ని ప్రజలకు చేరవేసే బాధ్యత పార్టీ కార్యకర్తలది. ఎక్కడ పార్టీలో
సమన్వయ లోపం ఉన్న, అవగాహన లోపం ఉన్న పార్టీకి నష్టం లేదు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఒడిదుడుకులు, గెలుపు, ఓటమి ఇవన్నీ కూడా రాజకీయ ప్రస్థానంలో పార్టీ. కానీ కార్యకర్తను గౌరవించడము, కార్యకర్తను గుర్తించడము, కార్యకర్తకు సముచిత స్థానం ఇవ్వడము నాయకులు, నాయకత్వం ముఖ్య బాధ్యత. ఈనాడు సర్పంచ్ ఎలక్షన్స్ కానీ, మున్సిపల్ ఎలక్షన్స్ కానీ, ఆ తర్వాత రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్, ఇప్పటి నుంచే మనం అప్రమత్తంగా ఉండాలి. ఏ మండలి కానీ ఎక్కడ కూడా వర్గపోరు ఉండకూడదు. మనందరి కూడా దిక్సూచిగా ఉండి మనకు సూచన ఇచ్చినందుకు మరి ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్. సేవా దళాలు ప్రోగ్రామ్ స్టార్ట్ కాకముందే కిందనే జెండా ఎగిరేసి మనల్ని స్వాగతించడం మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి మొదటిగా పిల్లలకి ఏమీ అనుకోవద్దు, కొంచెం అది రాసుకోవడం మర్చిపోయిన సైటు. మరి ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్. కమిటీకి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ దామోదర రాజస్వామి గారికి, అలాగే పార్లమెంటు సభ్యులు సురేశంకర్ గారికి, అలాగే జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంజయ్ గారికి, పటంచెరు నియోజకవర్గ ఇన్ఛార్జి కాట శ్రీనివాస్ గారికి, డీసీసీ మహిళా అధ్యక్షురాలు అయినటువంటి కాట సుధారణ గారికి, అలాగే సంగారెడ్డి, సదాశివపేట, కోహిల్, అందోల్, నారాయణఖేడ్, జైరాబాద్ మున్సిపల్ చైర్మన్ అందరి గారికి, అలాగే వివిధ సెల్ ప్రతినిధులైనటువంటి ఓబీ సెల్, అలాగే బీసీ సెల్, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, మైనార్టీ సెల్ ఉన్న అందరికీ, అలాగే ఆత్మ కమిటీ చైర్మన్, సిడిసి చైర్మన్ గారు, అలాగే వివిధ ఎన్ఎస్సి యూత్ కాంగ్రెస్ నాయకులు, అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీ శశికళ యాదవ్ రెడ్డి గారికి, మరియు మాజీ ఉమ్మడి మెదక్ జిల్లా పరిషత్ చైర్మన్ గారి సొంత హనుమంతరావు పాటిల్ గారికి, అలాగే చిన్న గారికి, మరి ఈ కార్యక్రమంలో ఇంతవరకు ముందుంచి నడిపించిన మా జిల్లా అధ్యక్ష నిర్మల రెడ్డి గారికి, అలాగే అలాగే నీలమ్మది గారు కూడా, మరి అందరికీ జ్ఞాపకం మనిషిని కూడా మన్నించాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ కోరుచు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వచ్చిన కార్యకర్తలందరికీ కూడా మీ అందరికీ నమస్కారం తెలియపరుస్తూ లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. హాల్ చిన్నది కాబట్టి పైన కింద 2 హాల్ ఏర్పాటు చేసినాం.